హలో సార్. హాయ్ అండి. సార్ మనకి సోరియాసిస్ అంటే ఏంటి సార్? రైట్. అండ్ సోరియాసిస్ అనేది ఎందుకు వస్తుంది ఒక మనిషికి? రైట్. సోరియాసిస్ అంటే ఏం లేదండి, మనము రోడ్లో వెళ్ళినప్పుడు చూసింటాము. అంటే ప్రజెంటేషన్ అనేది డిఫరెంట్గా ఉండేది. కామన్ ప్రజెంటేషన్ ఏంటంటే స్కేల్స్ లాగా వస్తుంది, అంటే ఊడిపోతుంటుంది చర్మము పైన స్కేల్స్ లాగా వచ్చి మనకు అబ్రకం అనేది ఎలా ఉంటుంది, మైకా అంటాం కదా, మైకా వచ్చినట్లు వీళ్ళకి స్కేల్స్ అనేవి ఊడిపోతూ ఉంటాయి అన్నమాట. సో అది మనం చాలా మందికి చూస్తుంటాం. దాన్ని సోరియాసిస్ అంటాం. సోరియాసిస్ అంటే ఏంటంటే చాలా సింపుల్గా చెప్పాలంటే మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ అనేది ఉంటుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ పని ఏంటి, మనకు బాడీ బయట నుంచి ఏదన్నా ఒక పాథోజన్ వచ్చినప్పుడు, ఏదైనా డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం వచ్చినప్పుడు మన ఇమ్యూనిటీ దాన్ని చంపాలి. అదొక వైరస్ కావచ్చు, ఒక బ్యాక్టీరియా కావచ్చు, ప్రోటోజోవన్ కావచ్చు, ఫంగస్ కావచ్చు, ఏదన్నా ఉండదు, మన బాడీలోకి ఎంటర్ అయితే దాన్ని చంపాలి. బట్ ఈ కండిషన్లో ఏమవుతుందంటే మన బాడీ పార్ట్స్ని మన బాడీ ఇమ్యూన్ సిస్టము ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడుతుంది అనమాట. మనకు స్కిన్లో 3 లేయర్స్ ఉంటాయి, అప్పర్ లేయర్, మిడిల్ లేయర్, లోయర్ లేయర్. అప్పర్ లేయర్ని ఎపిడర్మిస్ అంటాం. ఆ ఎపిడర్మిస్లో మళ్ళీ ఇంకొక లేయర్ ఉంటుంది అన్నమాట. అక్కడి నుంచి మనకు కెరాటినోసైట్స్ అని కొన్ని సెల్స్ వస్తాయి అన్నమాట. ఆ సెల్స్కి అగేన్స్ట్గా ఇమ్యూనిటీ ఉండడం వల్ల ఆ సెల్స్ ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఫాస్ట్గా గ్రో అయినప్పుడు అది పైకి వచ్చి ఏమవుతుందంటే ఒక స్కేల్ లాగా ఫామ్ అయ్యి సోరియాసిస్ లాగా బయటకు వస్తుంది అనమాట. ఇది బేసిక్గా ఏంటంటే మనం ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్, అంటే మన బాడీ సెల్స్ని మన బాడీ ఇమ్యూన్ సిస్టము ఒక ఫారిన్ బాడీ లాగా ఐడెంటిఫై చేసి చంపడం మొదలు పెడుతుంది. దాన్ని సోరియాసిస్ అంటాం. అది ఎందుకు వస్తుంది సార్ నార్మల్గా అయితే? రైట్. సోరియాసిస్ అనేది మనకు డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి. సో మోస్ట్లీ మనం చెప్పేది ఏంటంటే జెనెటికల్ ప్రీడిస్పోజిషన్ ఉంది అంటాం అనమాట. అంటే ఫ్యామిలీలో ఎవరికన్నా ఉంటే, ఎస్పెషల్లీ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే ఒక పర్సన్ ఉన్నాడు, ఫాదర్ మదర్ కానీ, లేకపోతే వారసత్వంగా వస్తుంది అనమాట. కొడుకు కూతురు లేకపోతే సొంత అన్నదమ్ములకి ఉంటే వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అన్నదమ్ములకి కూడా అక్క చెల్లెలకి కూడా వస్తుందా? అవునండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ వాళ్ళ అక్కకు ఉంది, లేకపోతే తమ్ముడికి ఉంది, అన్నకు ఉంది, చెల్లెలకు ఉంది, ఈయనకు వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. వీళ్ళనంతా ఏమంటామంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటాం. ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ అంటే అక్క తమ్ముడు అంటే ఎలా వస్తుంది సార్? అంటే ఇప్పుడు ఫాదర్ నుంచి వెళ్ళి మదర్, అంటే ఫాదర్ నుండి డాటర్కి కానీ సన్కి కానీ వచ్చిందంటే ఒకలా ఉంటుంది, అండ్ మనకి తాతకి మనవడికి వచ్చినా కూడా ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు బేబీ అనేది ఇద్దరు సపరేట్ కదా సార్, అలా ఎలా వస్తుంది? అంటే తమ్ముడి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్కి ఉంటే ఆ పర్సన్ వాళ్ళ తమ్ముడి నుంచి ఈయనకు రావడం కాదు, ఈయనకు వచ్చేది ఫాదర్ మదర్ నుంచే వస్తుంది. అవును సార్. వీళ్ళ తమ్ముడికి, చెల్లెలకి, అక్కకి, అన్నకి కన్నా ఉంటే వీళ్ళలో వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అంటే వీళ్ళ నుంచి రాదు, వస్తే వీళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ అన్నదమ్ములు ఉన్నారు, తమ్ముడికి వచ్చింది అనుకోండి, అన్నకు వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. అంటే తమ్ముడి నుంచి అన్నకు రాదు, సో ఫాదర్ నుంచి మదర్ నుంచే వస్తుంది. సో సేమ్ జీన్స్ కదా, ఫాదర్ నుంచి మదర్ నుంచి తమ్ముడికి వచ్చిన జీన్స్. సో వీళ్ళల్లో ఉంటే వీళ్ళకి వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి చెప్పాను, ఒక అతనికి ఉంది, అతనికి లేదు, వాళ్ళ కొడుకుకో కూతురుకో ఉందన్నమాట. సో వాళ్ళ కొడుకుకి కూతురికి నుంచి ఈయనకు రాదు, వీళ్ళకుంటే ఈయనకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అని చెప్తున్నాను. అంటే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్, ఫాదర్, మదర్, సన్, డాటర్, బ్రదర్, సిస్టర్, జెనెటిక్ కాకుండా కూడా వస్తుందంటారా? దీనికి జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉందంటాం అనమాట. సో జెనెటిక్స్లో లేకపోయినా కూడా వీళ్ళ నుంచే జీన్స్ అనేది స్టార్ట్ కావచ్చు, అట్లా కూడా ఉంటుంది. సో మోస్ట్లీ జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ ఉంటుందన్నమాట. సార్ ఇది చిన్నపిల్లల్లో కూడా వస్తుందా సార్? సోరియాసిస్ అనేది మనము చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అన్ని ఏజ్ల్లో చూస్తాం. బట్ ఎస్పెషల్లీ వచ్చే ఏజ్ ఏంటంటే 20s and 40s అంటాం అనమాట. అంటే 20 to 29 ఇయర్స్ మెయిన్గా వీళ్ళ దాంట్లో వస్తుంది అంటారా? 40 to 49 ఇయర్స్ ఈ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఉంటుంది వేరే వాళ్ళతో పోలిస్తే. చిన్నపిల్లల్లో ఎంత మోతాదులో రావచ్చు సార్ మనకి? ఆన్ అన్ యావరేజ్ మనం ఏంటంటే చిన్నపిల్లల్లో కొంచెం తక్కువ ఉంటుంది, ఎస్పెషల్లీ 20s 40sలోనే ఎక్కువ ఉంటుంది. కాబట్టి మేబీ ఒక 200 పీపుల్లో ఒకరికి చిన్నపిల్లల్లో కానీ రావచ్చు. ఓకే. ఆ ఒక్కరికి కూడా రావద్దు అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు వాళ్ళ పేరెంట్స్? రైట్. సో స్పెషల్గా మనము ఒక కాన్సెప్ట్ ఉంటుందన్నమాట, దాన్ని ఏమంటామంటే సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే జెనెటిక్స్ లోడ్స్ ద గన్ బట్ ఎన్వైరన్మెంట్ పుల్స్ ద ట్రిగ్గర్ అంటారు. అంటే మీ జీన్స్లో మీ బాడీలో ఆ జీన్స్ ఉన్నా కూడా
అవి ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ అవుతారంటే మీరు ఏదో ఒకటి చేస్తేనే అది ఎక్స్‌ప్రెస్ అవుతది. ఈ ఏవో ఒకటి ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అంటామనమాట. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ప్రెగ్నెన్సీ. ఓకే. ప్రెగ్నెన్సీలో సోరియాసిస్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మీరు వాడే కెమికల్స్, ఓకే. మెడిసిన్స్, అదేవిధంగా స్ట్రెస్ ఎక్కువున్న, ఒక్కొక్కసారి ఎక్కువ చలికి ఎక్స్‌పోజ్ అయిన అంటే వింటర్ ప్రెగ్నెంట్ ఉమెన్ అలా స్ట్రెస్ తీసుకోవద్దు, చలికి ఉండొద్దు అన్నది కూడా ఉంటుందా సార్? ప్రెగ్నెన్సీ అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. చలి ఉండడం అనేది ఇంకో రిస్క్ ఫ్యాక్టర్. ఓకే. అది ప్రెగ్నెన్సీతో పాటు చలి ఉండొచ్చు, ప్రెగ్నెన్సీతో పాటు మెడిసిన్స్ తీసుకోవచ్చు. అంటే లోపలున్న బేబీ కూడా ఎఫెక్ట్ అవుతదంటారా? ఇక్కడ మనం మాట్లాడేది మదర్ గురించి మాట్లాడుతున్నాం. ఓకే. అంటే ఈ బేబీ అనేవాడు ఇట్లాంటి దానికంతా ఎక్స్‌పోజ్ అయ్యాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ కెమికల్స్‌కి గానీ, లేకపోతే రిపీటెడ్ యాంటీబయాటిక్స్ గానీ, మందులకు గానీ, స్ట్రెస్‌కి గానీ, ఎక్కువ చలికి గానీ, ఇవన్నీ ఎక్స్‌పోజ్ అవుతే ఏమవుతుందంటే సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సార్ మనకి సోరియాసిస్ అనేది ఎన్ని టైప్స్ ఉంటుంది సార్? సోరియాసిస్‌లో మనకు డిఫరెంట్ టైప్స్ ఉంటుందని కామన్‌గా చూసేది మనము పామో ప్లాంటార్ పస్టులోసిస్ అంటాం అనమాట. పామో ప్లాంటార్ పస్టులోసిస్ అంటే అరిచేతులు, అరికాళ్ళల్లో వీళ్ళకి ఏమవుతుందంటే పస్ ఫామ్ అవుతుంది. అది ఒక టైప్ ఆఫ్ సోరియాసిస్. అది పస్ అంటే మనకి లిక్విడ్ ఆ టైప్‌లో కొంచెం చీములాగా ఫామ్ అవుతుంది అనమాట. చీము గుళ్ళలాగా ఫామ్ అవుతాయి. అదొక టైప్ ఆఫ్ సోరియాసిస్. మనం ఇంకోటి ఏంటంటే గట్టెడ్ సోరియాసిస్ అంటాం. గట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంటంటే ట్రంక్, ఎస్పెషల్లీ చెస్ట్, బ్యాక్ పైన ఏమవుతుందంటే వీళ్ళకి రెడ్ కొన్ని లీజన్స్ లాగా వస్తాయి అనమాట. రెడ్గా ఉంటాయి. పగుళ్ళ టైప్? పగులు కాదు, కొంచెం రైజ్డ్ పోర్షన్స్ అనమాట. మనకు దద్దులు ఎలా ఉంటే ఎలా వస్తుంది అలా వస్తుంది. దాన్ని ఏమంటామంటే గట్టెడ్ సోరియాసిస్ అంటాం అనమాట. ఇంకోటి ఏంటంటే ఫ్లెక్జురల్ సోరియాసిస్. మనకు ఎక్కడైతే ఫ్లెక్స్ చేస్తామో, చేతులు మడతలు ఎక్కడ ఉంటాయి, ఇట్లాంటి మడతలు మోకాళ్ళ వెనకల జాయింట్స్ దగ్గర ఎక్కడైతే మడతలు ఉంటాయో అక్కడ ఉంటుంది అనమాట. ఫ్లెక్జురల్ సోరియాసిస్ అంటాము. స్కాల్ప్ సోరియాసిస్ అంటాం అనమాట. కొంతమందికి ఎక్కువ తలలో వస్తుంది అనమాట. దాన్ని స్కాల్ప్ సోరియాసిస్ అంటాం అనమాట. ఇటువంటి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ సోరియాసిస్లు ఉంటాయి. అండ్ సార్ మనకి హోమియోపతిలో ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా సార్? రైట్. హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ ఉంటుందండి సోరియాసిస్కి. సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అనేది అవుట్కమ్ డిఫరెంట్గా ఉంటుంది డిఫరెంట్ పీపుల్లో. మనము సోరియాసిస్ అవుట్కమ్ తీసుకున్నప్పుడు కొంతమందికి కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ రాదనమాట. కొంతమందికి తగ్గిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. కొంతమందికి మనం కంప్లీట్గా తగ్గించలేము, జస్ట్ రిలీఫ్ ఇవ్వచ్చు. అంటే ఆ పెయిన్ కానీ, రెడ్నెస్ కానీ, స్వెల్లింగ్ కానీ బయటికి సరిగా తగ్గించుకుంటూ స్టెరాయిడ్స్ వరకు పోకుండా కాపాడచ్చు అనమాట. కొంతమందికి మనం ఏం చేసినా తగ్గదు. డిఫరెంట్ అవుట్కమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట హోమియోపతి ట్రీట్మెంట్లో. అంటే మనకి ఎక్కువ వరకు అయితే అది తగ్గదు అనే చెప్పొచ్చు. మనకు కంప్లీట్ క్యూర్ ప్లస్ ప్రివెన్షన్. నాకు 100 కేసెస్ కానీ వస్తే 50 మంది కంప్లీట్గా తగ్గిపోతుంది, మళ్ళీ ఫ్యూచర్లో రాదు పర్సంటేజ్. అదేవిధంగా ఒక 10% మందికి ఏమవుతుందంటే కంప్లీట్గా తగ్గిపోతుంది, ఫ్యూచర్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఇంకొక 20%కి ఏంటంటే మనము కంప్లీట్గా తగ్గలేం, బట్ మంచి రిలీఫ్ ఇవ్వచ్చు. ఇంకొక 20% to 30% ఆఫ్ ది పీపుల్ ఉంటారు, మనం ఏం చేసినా వాళ్ళల్లో చేంజ్ అనేది తీసుకురాలేమన్నమాట. కొన్ని 6 నెలల ట్రీట్మెంట్ ఇవ్వండి, 3 నెలలు ట్రీట్మెంట్ ఇవ్వండి, వాళ్ళల్లో ఎటువంటి చేంజెస్ చూడమన్నమాట. డిఫరెంట్ పీపుల్లో అవుట్కమ్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. ఓకే సార్. అండ్ మనకి సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా సార్? సోరియాసిస్లో కొంతమంది ఏం చెప్తారంటే నా దగ్గరకు వచ్చే పేషెంట్స్, సార్ మాకు ఎండలో ఎక్స్పోజ్ అవుతే రిలీఫ్ ఉంటుంది, నాకు తగ్గుతుంది, లీజన్స్ అన్నీ తగ్గుతున్నాయి అని కొంతమంది చెప్తారు. కొంతమంది ఏం చెప్తారంటే, సార్ నేను ఎప్పుడైతే ఎండకి ఎక్స్పోజ్ అవుతానో నాకు ఇంకా పెరుగుతుంది అంటారు. అది ఇండివిజువలిస్టిక్ అనమాట. మీకు కన్నా ఎండలో వెళ్ళినప్పుడు మంచి రిలీఫ్ వస్తే ఎండలో వెళ్ళాలి, ఎండలో వెళ్ళినప్పుడు పెరిగితే ఎండను అవాయిడ్ చేయాలన్నమాట. అంటే అది ప్యూర్లీ ఇండివిజువలిస్టిక్, ఆ సింగిల్ పర్సన్ని బట్టి ఉంటుంది తప్పితే మనకు గోల్డ్ స్టాండర్డ్ అంటూ వేరే డిసీజెస్ ఉన్నట్టు దీనికి ఉండదు అనమాట. అండ్ సార్ మనకి డ్రై స్కిన్ ఉంటుంది కదా సార్, దానికి ఏమైనా మీ హోమియోపతిలో ఏమన్నా క్యూర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందా, అంటే పెయిన్ రాకుండడానికి? డెఫినెట్గా అండి. డ్రై స్కిన్ అంటే ఏంటంటే మనకు కొంతమందికి స్కిన్ బాగా ఆయిలీగా ఉంటుంది, కొంతమందికి డ్రైగా ఉంటుంది, కొంతమందికి నార్మల్గా ఉంటుంది. ఎస్పెషల్లీ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి మనకు గ్రూప్ ఆఫ్ మెడిసిన్స్ ఉన్నాయి హోమియోపతిలో. చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయన్నమాట. వీళ్ళకి ఏంటంటే ఈ డ్రైనెస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, డ్రైనెస్ వల్ల మెయిన్గా ఏమొస్తుందంటే అలర్జీస్ వస్తుంటాయి వీళ్ళకి. అలర్జీస్లో డ్రై ఉంటుంది, లేకపోతే ఈ సోరియాసిస్లో ఇంకా మళ్ళీ
ఎలర్జీస్ అలా కూడా ఉంటాయా సార్? సోరియాసిస్ కంబైన్డ్ విత్ అలర్జీస్ కూడా ఉండొచ్చండి. సో అలర్జీస్ కానీ రీజన్ ఏదన్నా కావచ్చు. వాళ్ళకి డ్రై స్కిన్ ఉంటే చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఆ డ్రైనెస్ని తగ్గించడానికి. స్కిన్ అనే కాకుండా మనకు మ్యూకస్ మెంబ్రెయిన్స్ నోరు దగ్గర కానీ, యానల్ రీజన్లో కానీ, వజైనల్ రీజన్లో కానీ కొంతమందికి చాలా డ్రైనెస్ ఉంటుందన్నమాట. వీళ్ళకి కూడా బాడీలో ఎక్కడ డ్రైనెస్ ఉన్నా కూడా ఆ డ్రైనెస్ని తగ్గించడానికి హోమియోపతిలో చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఓకే సార్. అండ్ సార్ మనకి సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఇచ్చింగ్ అనేది వస్తుందా సార్? సో చాలామందికి వస్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 మందిని తీసుకుంటే ఆల్మోస్ట్ 80% ఆఫ్ ది మందికి సోరియాసిస్ వాళ్ళు ఇచ్చింగ్ అనేది చెప్తారనమాట. ఇచ్చింగ్ అనేది సోరియాసిస్లో వన్ ఆఫ్ ది కామన్ సిమ్టమ్స్.